ఆ యొక్క శ్మశానాల్లో ఖచ్చితంగా పాతి పెట్టవలసిందే. హల్లెలూయా. మరి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి జీవితాలకు ఎందుకు కక్షలు, ఎందుకు కార్పణ్యాలు, ఎందుకు పగలు, ఎందుకు అహంకారం, ఎందుకు స్వార్థం? నీటి ఆవిరి కదా మన జీవితం, నీటి బుడగ కదా, ఒక నీడ వంటిది కదా, మాయమైపోతుంది కదా. మనిషి ప్రాణానికి విలువ లేదు, మనిషి ప్రాణానికి వెల కట్టడానికి కూడా లేదు. జంతువు మరణిస్తే దాని యొక్క చర్మం కానీ, దాని యొక్క మాంసం కానీ, దాని యొక్క ఎముకలు కానీ విలువ ఉంది. మనిషి మరణిస్తే విలువ లేదు. పక్షి మరణిస్తే విలువ ఉంది. పక్షులు అది ఆహారానికో లేదా ఔషధానికో లేదా వేరొక దానికో, పక్షి మరణిస్తే వేరే దానికైనా ఆహారం అవుద్ది. అది అవుతుంది అవుదా? జంతువు మరణిస్తే వేరొక దానికి ఆహారం అవుద్ది. నువ్వు మరణిస్తే భూమికి ఆహారం తప్ప ఏమీ లేదు, పురుగులకు ఆహారం తప్ప ఏమీ లేదు. కాబట్టి ఇటువంటి జీవితంలో మన స్వార్థాన్ని విడిచిపెట్టి